హిందువులకి భగవద్గీత ఇంటి ఎట్లుంటుంది, ముస్లిం వాళ్ళకి ఖురాన్ ఇంటి ఎట్లుంటుంది, క్రిస్టియన్లకి బైబిల్ ఇంటి ఎట్లుంటుంది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి గబ్బర్ సింగ్ అట్లన్నా ఒక్కసారి 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు వేసిన ఇట్లనే ఉంటుంది. అడ్వాన్స్ బుకింగ్లో 5,81,00,000 వచ్చినాయి. నెక్స్ట్ కలెక్షన్లు ఊహకు వదిలేస్తున్నా. ఆయన చూడని రికార్డులు కాదు, ఆయన చూడని ఇట్లు కాదు, ఇవన్నీ వేస్ట్ అన్న. ఆయన లైఫ్లో ఇవన్నీ ఒక చిన్న భాగము. ఆయన ఇప్పుడు ఒక వేరే దానికి ముడుపు కట్టుకున్నాడు, డిప్యూటీ సీఎం అయిండు, ప్రజలకు హెల్ప్ చేయాలనుకుంటున్నాడు, చేస్తూ ఉంటాడు. 2029 సీఎం అవుతాడు, అప్పుడు మళ్ళీ కలుస్తామన్న. అంతే అన్న. ఇన్ని రోజులు ఒక హీరో బర్త్డే అయిందన్న, ఈ పుట్టినరోజుకి వచ్చి ఒక లీడర్ బర్త్డే అవుతుందన్న. అంతే, దానికి మారేది ఏం లేదు. ఎన్నో బర్త్డేలు అయినాయి, ఇవన్నీ ఒక చిన్న భాగం ఆయనకు. అంతే, ఆయన ఇట్లు కొడుతూనే ఉంటాడు. ఓజీ వస్తుంది, ఓజీ రోజు చీమ దొరకడానికి సందు దొరకదన్న థియేటర్లో. మొత్తం రికార్డులతోనే వలిగిపోతాయి అన్ని. అంతే, అది పంజా అన్న. అంతే, కళ్యాణ్ బాబు అన్న. ఇంకోటన్నా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ గారికి ఒకటే ఆర్మీ, సారీ బ్రో, ఫ్యాన్స్ ఆర్మీ. స్కూల్ పోరోళ్ళన్నా, మీరు ఎవరైనా స్కూల్ వాళ్ళు అయితే ఎవరు లేరన్నా. స్కూల్ వాళ్ళని పట్టుకున్న ఆర్మీ అంటే మేమేందో అన్న. ఆయనకు ఆర్మీ ఉంటే మా పవన్ అన్నకి భక్తులు ఉంటారన్న. భక్తులు కాదన్నా, మై ఫ్యాన్స్, మై ఆర్మీ, లవ్ యూ అన్న. లవ్ యూలు గివ్యూలు మాకు అక్కర్లేదన్నా. అన్న, లవ్ యూలు మాకు వద్దన్నా. లవ్ యూలు మాకు వద్దు అన్న. స్క్రీన్ పైన కనబడితే మాకు చాలు. అది 1,00,000 సార్లు లవ్ యూలు అన్న. లవ్ యూ మా అన్న చెప్పనక్కర్లేదు. ఒక మేనరిజం మాకు చాలు. అంతే, ఈ ఇంట్లోనే ఉండి మా తింటే తిని మాకే కొడితే మేము ఎందుకు ఊరుకుంటామన్నా. ఒకప్పుడు ఏమన్నాడన్నా, నాకు కవర్ న్యూస్ ఏమనిపించదు, ఒక్క కళ్యాణ్ బాబు ఏం చూస్తా అలా అనిపిస్తుంది. రియల్ స్టార్. ఇప్పుడు ఏమైందన్నా, ఒక్క పుష్ప హిట్ అయితే సరిపోయింది అన్న. పట్టు వస్తుంది, అది చేస్తాము. అన్న, వాళ్ళు హిట్ కానీ ఫ్లాప్ కానీ మాకు సంబంధం లేదు అన్న. యాజ్ ఏ పార్ట్ ఆఫ్ TFI మేము హిట్ కానీ ఫ్లాప్ కానీ అన్న, ఆయన మాకు ఎంత హిట్ చేసినా అని కళ్యాణ్ బాబు ఒకటే సిద్ధాంతం అన్న. మనకి ఎంతైనా హిట్ చేయని మన శత్రువులకు కూడా మనకు ప్రేమ వంచాలి. మేము ప్రేమ ఎప్పటికైనా వంచుతామన్న. ఆయన పిచ్చి మారిపోదన్న. ఇట్లా ఒక్క పుష్ప హిట్ అయితే సరిపోదన్నా. ఇంకా చాలా కెరియర్ ఉంది అల్లు అర్జున్కి. ఆయన చూసుకుని ఉండాలి ఎప్పుడైనా మాతోనే. ఆయనకి కిరికిరి వద్దన్న ఒక మాట. ఆయన ఇప్పుడు ఇట్లా మారితే మేమైతే కలుస్తామన్న. వీఆర్ పార్ట్ ఆఫ్ TFI అన్న. అంతే, కళ్యాణ్ బాబు భక్తులం మేము. కళ్యాణ్ బాబు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ యొక్క పుట్టినరోజే కాదు, ఎన్నెన్నో పుట్టినరోజులు మీరు జరుపుకుంటారు, జరుపుకోవాలి, జరుపుతాం కూడా మేము. పెట్టు మైక్ పెట్టు. అన్నది దాన్ని వైపు అనకన్నా, దాన్ని పండగ అనాలి. దాన్ని మా పవర్ స్టార్ బర్త్డే అంటే మాకు పండగనే డైరెక్ట్గా. అది ఇక మీకు తెలిసిందే, డిప్యూటీ సీఎం మా అన్న ఎంతమంది వచ్చినా, ఎంతమంది ఎన్ని నక్క తొక్కలు వేసినా కానీ ఓడించలేకపోయారు మా అన్నయ్యని. ఒక అన్న అన్నాడు, ఇగో మా వదిన, మా జగన్ వదిన ఏమన్నదంటే, వై నాట్ 165 అనే 11 రన్లకే ఆల్అౌట్ అయిపోయారు మా వాళ్ళు. పోనీ ఏం వదిన బాధపడకు, ఇక ఏమున్నా మా అన్న చూసుకుంటాను నేను. ఇక కాకపోతే ఒక్కటేంటంటే, జాలి వాళ్ళు వదిలేస్తాడు మా అన్న మంచోడు కాబట్టి జాలి వాడు వదిలేస్తాడు. గబ్బర్ సింగ్ ఆయన ఏమో 12 ఏళ్ళు. ఇగో అప్పుడు నేను స్కూల్లో ఉండే, ఇప్పుడు జాబ్ చేస్తున్నా. ఇప్పుడు కూడా అదే పవర్, అదే మెయింటెనెన్స్, అదే జోష్, అదే ఎనర్జీ. అది గబ్బర్ సింగ్ అంటే. రైట్, సీన్లతో సంబంధం లే అన్న, సెలబ్రేషన్ సంబంధం మనకు. అంతే, ఏ సినిమా కానీ పవన్ కళ్యాణ్ వచ్చిన స్క్రీన్ మీదకి డెమి గాడ్ పోటీ లేదు. మా అన్ననే పోటీ. ఎవరు నాకు తెలియదు అని వదిలేసి, ఆయన గురించి మనకు అవసరం లేదన్న. పుష్పకి రికార్డులు ఎక్కడ ఉన్నాయన్న? పుష్ప ఏందన్నా అసలు? పుష్ప ఒక్కసారి ఓజీ ఎంటర్ అయిందా, ఈ పుష్ప మొత్తం పువ్వులు అనుకోవాల్సిందే వచ్చిన పైసలతోని. వన్స్ ఓజీ రిలీజ్ కానివ్వండి, అప్పుడు మాట్లాడదాం. ఎవరైతే బాయ్ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు చూసారా, అప్పుడు వాళ్ళతో మాట్లాడదాం. అంతే, వన్స్ ఓజీ రానివ్వండి, అప్పుడు తెలుసు. అసెంబ్లీలో సింపుల్ అంతే, గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు అంతే. అసెంబ్లీ మొత్తం
అల్లు అర్జున్ ఫ్యాన్స్ మొత్తం 10th క్లాస్ పిల్లలు 9th క్లాస్ పిల్లలు మొన్న పాస్ అయిన వాళ్ళు వాళ్ళందరూ అంతే. కానీ పవన్ కళ్యాణ్కి బాగానే ఫ్యాన్ అయి ఉండాలా, చనిపోయేదా కూడా ఫ్యాన్ అయ్యే ఉండాలా కంపల్సరీ అంతే. డిజిటల్ రైట్స్ 250 కోట్లు, మీ పవన్ కళ్యాణ్ 100 కోట్లు కూడా కలెక్షన్ లేదని బాగా ట్రోల్ చేసిన ట్విట్టర్లో. దానికి ఎలా డిపెండ్ చేస్తాను? డిజిటల్ రైట్సా? అది మొత్తం ఎట్లా తెలుసా అన్న, ఇప్పుడు మనోళ్ళకంటే ఐడియా ఉంది, మన తెలుగు వాళ్ళకి ఎట్లా డెమిగాడ్ ఎవరు ఇక వేరే ఎవరు అని తెలుసు. ఇదంతా లైట్ అన్న, మనకు అవసరం లేదు డిజిటల్ రైట్స్ కానీ ఏమన్నా కానీ. మన కలెక్షన్లు కొడితే ఓజీ కలెక్షన్లు వన్ డే కలెక్షన్ మొత్తం వాళ్ళు మొత్తం చరిత్ర కలెక్షన్ నిలిచిపోవాలా. 1 డే కలెక్షన్. మనం సినిమా ఆపోతాం, మనం సినిమా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బానిసలు. మనం సినిమా ఆపోద్దు, ఆనందం చేసుకొని. కాకపోతే పోటీ రాడు, కంపల్సరీ పోటీ రాడు. మెగాస్టార్ దేవుడు, ఆయన నుంచి వచ్చిన వాళ్ళు అందరూ. అట్లాంటి ఆయననే మనం మోసం చేసాం. మొన్న ఇంద్రసింహలు చూసారు కదా, వాళ్ళు అల్లుడు ఎట్లా చేసిండు, సేమ్ అదే షాట్ అయిపోయింది. మన అల్లు అర్జున్ కూడా అదే షాట్ చేసిండు మన పవన్ అన్నతోని. అంతే, పట్టించుకోతాను వీడియో అన్నీ వస్తుంటారు పోతుంటారు. నిలిచేటాడు ఎవరు? ఆయన ఉంటాడు, ఎప్పటికీ ఆయన ఉంటాడు, మా డిప్యూటీ సీఎం. కానీ ఆంధ్ర వాళ్ళందరూ కలిసి ఒక మంచి పని చేసి ఒకటి ఏంటంటే ఆయనను గెలిపించుకోవడం అంతే. అదే చెప్తున్నా అన్న, 10th క్లాస్ ఇంటర్ పోరాలు వాళ్ళందరూ ఇంకేంతకు మించి ఏం లేదు చెప్తున్నా. ఇగో ఇంతమంది ఉన్న వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సా? దీనిలో సగం కాదు 10% అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటారు ఆర్మీ అది అంతే. మాలో జస్ట్ పుట్టుకొచ్చింది అంతే, అది ఆర్మీ ఏం లేదు అంతే. ఆర్మీకి ఫామ్ అయింది, లేకపోతే లేదు. ఎక్కడి నుంచి ఆర్మీ ఫామ్ కాలేదానికి మెగా ఫ్యాన్స్ సపోర్ట్ చేయబట్టి ఆర్మీ ఫామ్ అయింది. ఎక్కడి నుంచి బ్రో మీకు తెలియదా? మీరు క్వశ్చన్ అడుగుతారు, మీకు ఆన్సర్ తెలుసు కదా అన్న. మెగా ఫ్యాన్స్ లేకపోతే అసలు చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ లేకపోతే అల్లు అర్జున్ ఎక్కడి నుంచి వచ్చిందన్న ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన కూడా ఆయన గుర్తు చేసుకుంటే ఆయన మనసుగా ఆయనకు అర్థమవుతుంది. ఏం మాట్లాడుతుంది ఇప్పుడు? మెగా నుంచి వెళ్తే అట్లా మాట్లాడింది కదా, వెళ్ళి చూడమని ఒకసారి. పుష్ప 2 తర్వాత ఆయనకు అర్థమైపోద్ది. నెక్స్ట్ అదొక్కసారి డిజాస్టర్ అయిందనుకో ఆయన కెరీరే క్లోజ్ అయిపోద్ది. ఇంకేముంది అక్కడ? ఒక్క 1 వీక్ ఆగమను, గబ్బర్ సింగ్ కలెక్షన్ తర్వాత మాట్లాడమను. అల్లు అర్జున్ మాట్లాడమని చూపిమని అంతే. ఈ 1 వీక్ తర్వాత మాట్లాడతారా? మాట్లాడినాక ఒకసారి ఏమైనా ఉంటే అప్పుడు చెప్పండి. ఒక ఫ్యాన్ మాట్లాడుతూ అల్లు అర్జున్ ఫ్యాన్, మీరు కటౌట్లు కట్టకుండా ఏం లేదు, మీరు పుష్ప చూడకుండా ఏం లేదు, ఆ పుష్పని ఎవడో ఆపలేడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడతారు. దానికి ఏం చెప్తారు? ఏం లేదు, ఓపెనింగ్ షో చూడమని అంతే. అది ఒకటే ఆన్సర్. ఓపెనింగ్ షో చూడమను, అర్థమైపోద్ది. స్పెషల్ షో ఓన్లీ.